ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించుకుంటూ, నా పేరు ఉదయ రఘునరేష్, మిర్యాల వెంకటరావు గారు స్థాపించిన కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా ఉన్నాను. మా జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు మేము నిజాయితీగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే మేమంతా కూడా మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తూ మీరు రాష్ట్ర మరియు జాతీయ రాజకీయాల్లో మంచి ఉన్నత స్థితి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో ఎవరిని కూడా వేధించినంత విధంగా, అంత దారుణంగా మిమ్మల్ని సోషల్ మీడియా వేదిక కానీ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మిమ్మల్ని వేధించారు. ఆ విషయాలన్నీ మాకు గుర్తున్నాయి. మీరు కష్టపడి ఈవేళ మంచి ఉన్నత స్థితికి వచ్చారు. మీరు ఇలాగే రాష్ట్రంలోనే దేశంలోనూ కూడా రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని మేము ఎప్పుడూ ఆశిస్తాం. ఇక విషయం ఏంటంటే, ఇటీవల కాపు సంఘాల నాయకుల గురించి తమరు మాట్లాడుతూ అందరినీ ఒకే మాదిరిగా అన్నట్టుగా మాట్లాడారు. అది కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మీ ఉద్దేశం మంచిదే, కాకపోతే అందరూ అనకుండా కొంతమంది అని ఉంటే అది ఇంకా బాగుండేది. ఇక మీదట ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మీరు అతి ముఖ్యమైన కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో, వారితో ఒకసారి వ్యక్తిగతంగా సమావేశం అయ్యి వారికి కూడా వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్న కాపు నాయకులు నేను కూడా చెప్పేది ఏంటంటే, మీరు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు, మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడి విషయాలు బహిర్గతం చేయకుండా, మీకు ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా పార్టీ కార్యాలయంలో అందజేయడం, ఆ విధంగా చేయండి. కానీ సోషల్ మీడియా వేదికగా పొరపాటుగా ఏమీ మాట్లాడద్దు, ఏ పోస్టులు పెట్టద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు అవకాశం ఉంటే ఈ రాష్ట్రంలోని ముఖ్య నాయకులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మీరు వివరణ ఇచ్చి, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీ పునాది మరింత బలంగా ఉండాలంటే రాజకీయంగా కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒక మంచి విషయం చెప్పారు మొన్న మీరు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారిని కమ్మవాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తారా, జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్లు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, మీరే నన్ను ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారని అన్నారు. మీ బాధ మేము అర్థం చేసుకోగలం. అట్ ది సేమ్ డే ఏంటంటే, ఈ విషయాలు బహిర్గతం కాకుండా అంతర్గతంగా చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మీకు తెలియపరుస్తున్నాను. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బహిర్గతంగా వారి కుల సంఘ నాయకుల్ని ఏమీ అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి కుల సంఘ నాయకుల్ని ఎప్పుడూ అనలేదు. కాబట్టి మీరు ఒక్కసారి ఈ ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి ఒక విధి విధానాన్ని రూపొందించుకుని అది అంతర్గతంగా చేసుకుంటే బాగుంటుంది. మీ రాజకీయ పునాది మరింత బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మీరు ఈ రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని మేమంతా ఆశిస్తున్నాము. ఇది కేవలం మీరు అన్ని విధాలా బాగుండాలి, అన్ని విధాలా అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ ఉద్దేశాన్ని ఈ వీడియో ముఖంగా నేను తెలియపరుస్తున్నాను.